అనేటువంటిది 10 సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గొప్ప పని అధ్యక్ష. కానీ ఆ గొప్ప పనిలో విషము నింపేటువంటి కార్యక్రమం ఉంది అధ్యక్ష. రైతుల దగ్గర భూములు తీసుకున్నప్పుడు ఒక్క ఇండస్ట్రీ అధ్యక్ష, మీకు ఉదాహరణ చెప్తా. మన దగ్గర ఒక సిరీస్ అనేటువంటి ఒక ఇండస్ట్రీ ఉండే అధ్యక్ష, ఫార్మా ఇండస్ట్రీ. ఒక్క ఇండస్ట్రీ ఉంటేనే 100 కిలోమీటర్ల దూరం గాలిలో విష పదార్థాలు, నీళ్లలో విషం, భూగర్భ జలాలంతా కూడా కలుషితం. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీ కట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి హైదరాబాద్ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఫార్మాసిటీ కడుతున్నామంటే ఎవరికి మంచి జరగాలని కట్టిండ్రు అధ్యక్ష. అందులో ఎవరికి మంచి జరగాలని లేదు. అది కేవలం రైతుల దగ్గర భూములు తీసుకొని ఆ రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకించినాం అధ్యక్ష. భూములు తీసుకుంటప్పుడు వ్యతిరేకించినాం. వ్యతిరేకిస్తేనే కదా నన్ను గెలిచిన తర్వాత 300 ఓట్లతో ఓడించింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అధ్యక్ష? మీ గుండె మీద చేసుకొని చెప్పమనండి. మల్రెడ్డి రంగారెడ్డి గెలిచిన తర్వాత మీరు ఓడిచ్చిరా లేదా అనే దానికి జవాబు చెప్పమనండి. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉంటే కూడా మీరు గెలిచిన తర్వాత అనౌన్స్ అయిన తర్వాత 6,000 ఓట్లతో గెలిస్తే మీరు అక్కడ పోలీసులను పెట్టి అధికారం ఉంది 80 సీట్లు వచ్చినాయని ఆ రోజు ఓడించిన మాట నిజం కాదా అధ్యక్ష? ఫార్మాసిటీ కోసం మీరు కూడా మీరు జిల్లాలో చూసినారు అధ్యక్ష. ఈ మోసం చేసి రాలేదు అధ్యక్ష. మోసం చేసినప్పుడు మేము ఆ రోజు ఊరుకున్నాం. ఆ రోజు మీకు అధికారం ఉంది అనేటువంటి మీకుండేటువంటి బలంతో పోలీసులను పెట్టి అక్కడ నన్ను తరిమేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అధ్యక్ష. అందుకే నేను ఏమంటున్నంటే అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి మీరు చేయలేకపోయిండొచ్చు. మేము చేయాలనేటువంటి, ఈ ప్రభుత్వం చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉంది. మీరు చేయడానికి సహకరించమని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, మా విప్ గారు చెప్తున్నారు, నిజమే అధ్యక్ష. ఎన్నికలలో ఎవరు ఏం మోసం చేసినా ప్రజలు మోసం చేయరు అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా మొత్తంలో మీరు మోసం చేసి మల్రెడ్డి రంగారెడ్డిని ఓడించారని మొన్న చిత్తుగా 41,000 మెజార్టీతో నన్ను గెలిపించారు అధ్యక్ష. మీరు ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకోమని మా సోదరులందరినీ కూడా కోరుతున్నా. ఎప్పుడే కానీ ఎవరికైనా మోసం చేయాలని చూస్తే ప్రజలు మనకే మోసం చేస్తారని గుర్తుంచుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. ఏది ఏమైనా పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా 2050 మాస్టర్ ప్లాన్ను హైదరాబాద్ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది అనేటువంటి మాట మీ ద్వారా తెలియపరుస్తున్న అధ్యక్ష. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కండి. హైదరాబాద్ నగరంలో మీరు కూడా ఉంటారు కాబట్టి మీరు కూడా సహకరించమని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అధ్యక్ష. ఈ ఏడాది బడ్జెట్లో చూసినాం అధ్యక్ష, 10,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేటాయించడం అనేటువంటిది మీ అందరూ కూడా మనందరం కూడా చూసినాం అధ్యక్ష. అట్లాంటి 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయించి ఇటు నాగార్జున సాగరు అటు శ్రీశైలం హైవే వరకు ఒక కొత్త సిటీ దాదాపు 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి ఆలోచన చేస్తుంటే దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది అది మంచిది కాదు. మన హైదరాబాద్ నగరం రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం హైదరాబాద్ నగరంలో అడిగే మరి దాటేటువంటి పరిస్థితి రేపు రాబోతుంది భవిష్యత్తులో అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేదానికి హెచ్ఎండిఏ, ఈరోజు మనకి హెచ్ఎండిఏ ఎప్పుడో పెట్టినటువంటి హుడాను హెచ్ఎండిఏ చేసినారు. హెచ్ఎండిఏ ఈరోజు అంతకంటే మిన్నగా హైదరాబాద్ నగరాన్ని అమెరికానో లండనో చేయాలి అంటే
సాధ్యమయ్యేది ఒక్క ఫ్యూచర్ సిటీలోనే అనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష. అది ఒక ఫ్యూచర్ సిటీ ద్వారానే, ఒక కొత్త నగరం ద్వారానే అలాంటి నగరం తయారవుతుంది. అందులో మీరు కూడా అందరూ కూడా అందులో నివాసం ఉండడానికి మొదలే జాగ్రత్త పడండి. లేకపోతే ఈరోజు జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ఉన్న రేట్ల కంటే ఎక్కువ అక్కడ పెరగడానికి అవకాశం ఉందనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా అధ్యక్ష.